హాయ్ అండి, అందరికీ నమస్తే. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం క్యాలీఫ్లవర్ ఎలా ఉంటుంది, అసలు క్యాలీఫ్లవర్ వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం. వంట చేయాలి అంటే వాటి గురించి కూడా తెలుసుకోవాలి కదా, అందుకోసమని కొంచెంగా చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఒక్క 2 నిమిషాలు. ఇప్పుడు మనకు క్యాలీఫ్లవర్లో CKB6 అనేది ఉంటాయండి. విటమిన్స్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు చాలా బాగుంటాయి. చాలా మంచిది మనకి హెల్త్కి. మనకు విటమిన్లు ఇందులో అంటే రక్తము గడ్డ కట్టడానికి కానీ, యాంటీ ఆక్సిడెంట్లు కానీ శక్తివంతంగా చాలా బాగా పనిచేస్తాయి. ఖనిజాలు, అన్ని ఖనిజాలు ఉంటాయి ఇందులో. పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, కాపర్ ఇవన్నీ ఉంటాయండి. మనకు ఫైబరు, ప్రోటీన్లు, కొవ్వు తక్కువగా, ఒమేగా కూడా ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది. ఇవన్నీ చాలా మంచిది. దీనివల్ల రోగనిరోధక శక్తి బాగా పెంచుతుంది. కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. మనకు జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. ఇది తినడం వల్ల క్యాన్సర్ నివారణ కూడా జరుగుతుంది. శరీరానికి హైడ్రేషన్ అందిస్తుంది. మనం ఖచ్చితంగా వారానికి 2 సార్లు అయినా సరే క్యాలీఫ్లవర్ తినాలి. ఇప్పుడు కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం. నీట్గా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా ఉడికించి ఆవిరితోనే ఉంచేయాలి. వాటర్ను ఒక కుండ తీసుకోవాలి. మనకు కుండలో అయితే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే స్టీలు, కాపరు వాటికన్నా సిల్వర్ దానికన్నా మన కుండలో టేస్ట్ చాలా బాగుంటుంది. చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక కుండ తీసుకొని అందులో కొంచెం నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకోవాలండి. వేసిన తర్వాత చాలా మనం టమాటాలు, ఉల్లిగడ్డ, ఆనియన్స్ ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. మనం చేసుకునే విధానాన్ని బట్టి మనకు టేస్ట్ అనేది కర్రీ బాగుంటుంది. ఎందుకంటే మనము కుండలో చేసుకుంటే చాలా, ఎందుకు ఈ విధంగా కుండ అని అంటున్నామంటే, కుండలో ఉన్న ప్రత్యేకత అనేది అది వేరు. మన తెలుగు భాష ఎంతనో కుండలు కానీ, మనం మాట్లాడే భాష ఎలా మనం మర్చిపోమో, కుండలు కూడా అదే విధంగా మర్చిపోకూడదు. ఎందుకంటే అది మన పూర్వకాలం నుంచి వచ్చినది. ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఇంగ్లీష్ లాగా ఈ సిల్వరు, కాపరు ఇవన్నీ. మనం అందుకోసమని ఈ విధంగా మనం కుండలో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఉప్పు, పసుపు వేసి ఈ విధంగా మగ్గనిచ్చుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందాక ఉడికించుకొని పక్కకు పెట్టుకున్న వాటిని వేయాలండి. క్యాలీఫ్లవర్ వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అందులోకి కారము, ధనియాల పొడి, కొబ్బెర వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనించుకోవాలి. కుండలో అయితే ఆవిరి అనేది బయటికి పోదు కాబట్టి నీరు శాతం లాగా ఉంటుంది. అదే మనం సిల్వరు గిన్నెలలో కానీ అందులో చేస్తే నీటి శాతం వెళ్ళిపోతుంది, వేపుడులాగా వస్తుంది. కానీ చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత 2 గుడ్లు వేసి 2 లేదా 3 వేసి బాగా కలపనిచ్చుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఈ విధంగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. చేసుకొని తింటూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. రొట్టెలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.